హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్. మరొక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే ఎపిసోడ్ 8 పీనట్ రైస్. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ ప్రాసెస్ ఏంటంటే కళాయిలోకి కొన్ని వేరుశనగుళ్ళు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తున్నానండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగి చిటపటలాగాక పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఒక 5-6 వరకు ఎండుమిర్చి, ఒక ఇంచు చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకొని ఈ పౌడర్ని పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఎర్లీ మార్నింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లంచ్ బాక్సెస్కి అయితే పిల్లలకి పర్ఫెక్ట్ రైస్ అండి. ఇది మనకి ఈజీగా, సింపుల్గా, హెల్తీగా అయిపోయేవి రైస్ ఐటమ్సేనండి. ఈ రైస్ రెసిపీస్ ఎంత తేలిగ్గా అయిపోతాయో హెల్త్ని కూడా అలాగే ఇస్తాయండి. ఇప్పుడు ఇందులోకి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన రైస్ని వేసుకొని కలుపుకొని మనం ఇందాక పౌడర్ చేసుకున్న పౌడర్ని ఒక 3 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పీనట్ రైస్ రెడీ. ఈ వేరుశనగ గుళ్ళు పిల్లలకి బాడీ గ్రోత్కి అలాగే మజిల్ డెవలప్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి. అంతేకాదండి, ఈ పల్లీల్లోని హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే విటమిన్ B3 ఉండడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇలా సింపుల్గా చేసేయచ్చు. అలాగే హెల్త్ని కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ రైస్ తిన్నాక మీ పిల్లల రియాక్షన్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. నేను చెప్పే ఈ రైస్ ఐటమ్స్ వల్ల మీ లంచ్ బాక్స్ని హెల్తీగా అండ్ సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలకే కాదండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా సింపుల్గా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. నేను చెప్పే ఈ రైస్ ఐటమ్స్ అన్నీ మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.